స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ 247 పాయింట్లు తగ్గి 21,951లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 624 పాయింట్లు తగ్గి 45,963లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 4 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 46 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా నిఫ్టీ 50లో హిందుస్థాన్ యూనిలివర్, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉండగా టాప్ లూజర్స్ గా పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. ఇక కంపెనీల విషయానికి వస్తే ముందుగా కొచ్చిన్ షిప్ యార్డ్. భారతదేశం 2070 నాటికి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలి అన్న ఆశయంతో భారత ప్రభుత్వం 2023 జనవరిలో 19,744 కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ని ప్రారంభించింది. ఈ యొక్క మిషన్ యొక్క టార్గెట్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేయడం, భారతదేశంలో ఫస్ట్ మన ఇండియా ఉపయోగించడం, అలాగే నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేయడం. ఓవరాల్ గా ప్రపంచంలో భారతే ఈ హైడ్రోజన్ హబ్ గా తయారవ్వాలి అనేది దీని యొక్క లక్ష్యం. దీంట్లో భాగంగా ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ ఏంటంటే కొచ్చిన్ షిప్ యార్డ్ హైడ్రోజన్ సెల్ ఫెర్రీ మన భారతదేశ పరిజ్ఞానంతోనే డెవలప్ చేసి షిప్ ని ఆపరేట్ చేయడం జరిగింది. ఈ యొక్క హైడ్రోజన్ తో కాలుష్య రహితంగా నడిచే షిప్ ని ప్రారంభించింది. దీన్ని ప్రధానమంత్రి మోడీ గారు తమిళనాడు తూత్కుడి అక్కడి నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ఈ రోజు కొచ్చిన్ షిప్ యార్డ్ యొక్క స్టాక్ 6% ఇంట్రాడే లో పెరగడం జరిగింది. ప్రస్తుతం 853 రూపాయల దగ్గర ఉంది కొచ్చిన్ షిప్ యార్డ్. టోరెంట్ పవర్ మహారాష్ట్రలోని షోలాపూర్ లో 50 కోట్ల విలువైన కొత్త ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ ని సంపాదించింది టోరెంట్ పవర్. ఈ ప్రాజెక్ట్ ని 24 నెలల్లో ప్రారంభించబడుతుంది అని టోరెంట్ పవర్ అప్డేట్ చేసింది. దీంతో ఈ రోజు స్టాక్ 4% పెరిగి 1,125 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టోరెంట్ పవర్. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయినటువంటి జెన్సోల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రికల్ వెహికల్ కారు 2 డోర్స్ తో 2 సీటర్ గా ఉన్న కంపెనీ కార్లకి సేల్ చేయడానికి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేషన్ పొందింది. ఇది కంపెనీకి ఒక మేజర్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రొడక్ట్ తయారు చేయడమే కాదు, ఆ తయారు చేసిన ప్రొడక్ట్ కి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం, ఓకే గో హెడ్ మార్కెట్ లో అమ్ముకోండి అని చెప్పేసి పర్మిషన్ లభించింది జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీకి. ఇక ఈ కంపెనీ ఎలక్ట్రికల్ వెహికల్ ని లాంచ్ చేయడం, సేల్ చేయడం అనేది జరగబోతుంది. కంపెనీ ప్రస్తుతం పూణేలోని చక్కన్లోని గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ లో తయారు చేస్తున్నాయి ఈ కార్లని. సంవత్సరానికి 30,000 కార్లని తయారు చేసే విధంగా ఈ ప్లాంట్ ప్రస్తుతం ఉంది. ఈ కార్లు 2 సీటర్స్ 2 డోర్స్ గా ఉండబోతుంది ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కారు. కాకపోతే దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఈ మూన్ రూఫ్ ని ఏర్పాటు చేసింది కంపెనీ. ఇన్ క్యాబిన్ డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తుంది జెన్సోల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ కారులో. కారు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది అని కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు 6% స్టాక్ ఇంట్రాడే లో పెరిగి 1,195 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది జెన్సోల్ ఇంజనీరింగ్. సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్. సిఎంఎస్ అంటే క్యాష్ మేనేజ్మెంట్ సొల్యూషన్. ఈ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఏటీఎం ని ఇన్స్టాల్ చేయడం, అట్లా మెయింటైన్ చేయడం చేస్తూ ఉంటుంది. ఇది దాని యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు మనకి ఏటీఎం లో క్యాష్ లోడ్ చేస్తుంటారు, ఏటీఎం మిషన్స్ పెడతారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? మనకు ఒక వ్యాన్ వస్తుంది రోజు, దాంట్లో డబ్బులు లోడ్ చేయడానికి. దాని మీద చూడండి సిఎంఎస్ అని ఉంటది లోగో. ఈ కంపెనీలో వాటాలు కలిగి ఉన్న సియోన్ ఇన్వెస్ట్మెంట్స్ తనకున్న వాటాని అంటే 26.68% వాటాని ఓపెన్ మార్కెట్ లో అమ్మడం జరిగింది. దాన్ని చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొనుగోలు చేయడం జరిగింది. దాంతో ఈ రోజు స్టాక్ 5% ఇంటర్డే లో పెరిగి ప్రస్తుతం 380 రూపాయల దగ్గర ఉంది సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్. క్రాంప్టన్ గ్రీవ్స్ ఈ కంపెనీలో ఈ రోజు 28 లక్షల షేర్లు చేతులు మారడం జరిగింది. ప్రస్తుతం 290 రూపాయల దగ్గర ఉంది క్రాంప్టన్ గ్రీవ్స్. అలాగే మరో కంపెనీ భారీగా స్టాక్ చేతులు మారిన కంపెనీ నైకా. ఇది బ్యూటీ ఐటమ్స్ తయారు చేసే కంపెనీ నైకా. ఈ రోజు 39 లక్షల షేర్లు చేతులు మారిన నైకాలో. అలాగే మరో కంపెనీ భారీగా స్టాక్ చేతులు మారిన కంపెనీ జొమాటో. 158 కోట్ల విలువ గల షేర్లు, 1 కోటి షేర్లు ఈ రోజు చేతులు మారడం జరిగింది. జొమాటో గురించి మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పాము. నష్టాల్లో ఉన్న కంపెనీ లాభాల్లోకి మళ్ళింది. ఆ తర్వాత నుంచి కంపెనీ షేరు రాకెట్ లాగా దూసుకుపోతుంది. ఈ కంపెనీ గత సంవత్సరం బ్లింకిట్ సంస్థని కొనుగోలు చేసిన తర్వాత ఇది ఆన్లైన్ గ్రోసరీ స్టోర్ ఏదైతే కొనుగోలు చేసిందో దాని యొక్క బిజినెస్ విపరీతంగా లాభాల్లో ఉండటం, అలాగే జొమాటో బిజినెస్ కూడా చాలా పికప్ అవటం, నష్టాల నుంచి గట్టెక్కిన కంపెనీ చాలా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది జొమాటో. ఈ రోజు మాత్రం భారీగా షేర్లు చేతులు మారడం జరిగింది. కోటి షేర్లు అంటే 158 కోట్ల విలువ గల షేర్లు చేతులు మారినాయి. అయితే సాఫ్ట్ బ్యాంక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్, SVF గ్రోత్ సింగపూర్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వీళ్ళు అమ్మినట్టుగా తెలుస్తుంది. కొన్నోళ్ళు ఎవరు అన్నది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు.
ఇక నెక్స్ట్ కంపెనీ ఆయిల్ ఇండియా. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ కంపెనీ నవంబర్ లో ఒకసారి ఇంటర్మ్ డివిడెండ్ ప్రకటించింది. ప్రతి ఈక్విటీ షేర్ కి ₹3.50 ప్రకటించింది. అయితే ఇప్పుడు సెకండ్ ఇంటర్మ్ డివిడెండ్ ని ప్రకటించే ఉద్దేశంతో మార్చి 8వ తేదీన బోర్డు సమావేశం కానుంది. బోర్డు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా అదే రోజు ఎంత డివిడెండ్ ఇవ్వబోతున్నారు అన్నది ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ₹566 దగ్గర ఉంది ఆయిల్ ఇండియా. ఎల్టీఐ మైంట్రీ. ఈ కంపెనీ ఐబిఎం తో ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎల్టీఐ మైంట్రీ ఐబిఎం క్వాంటమ్ నెట్వర్క్ తో ఈ భాగస్వామ్యం ఎందుకు కుదుర్చుకుందంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఆవిష్కరణని అన్వేషించడానికే ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని కంపెనీ అప్డేట్ చేస్తుంది. దీనికోసం ఐఐటి మద్రాస్ తో కూడా సహకరించబోతున్నాం అన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఎందుకంటే ఐఐటి మద్రాస్ లో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఉంది. దాంతో కూడా కోఆర్డినేట్ చేసి వీళ్ళు వర్క్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ ప్రస్తుతం ₹5,386 ట్రేడ్ అవుతుంది ఎల్టీఐ మైంట్రీ. ఇక ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న మన వీడియోలో కూడా చెప్పాం, రిలయన్స్ డిస్నీ మెర్జ్ కాబోతుంది. ఒకవేళ మెర్జ్ అయితే దానికి నీతా అంబానీ గారిని చైర్పర్సన్ గా పెట్టబోతున్నారు అన్న విషయం కూడా నిన్న మన వీడియోలో చెప్పుకున్నాం. బయట మార్కెట్ లో ఆ విధంగా న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే అది వాస్తవం అని చెప్పి కన్ఫర్మ్ గా తేలింది. కంపెనీనే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఏంటి అంటే రిలయన్స్ డిస్నీ జాయింట్ వెంచర్ కాబోతున్నాయి. ఇది కన్ఫర్మ్, కంపెనీనే అప్డేట్ చేసింది. అయితే ఈ జాయింట్ వెంచర్ ₹70,352 కోట్ల విలువ గల జాయింట్ వెంచర్, అతి పెద్ద జాయింట్ వెంచర్. అయితే ఈ జాయింట్ వెంచర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 63.16 వాటాని కైవసం చేసుకుంటే డిస్నీకి 36.84% వాటా ఉండబోతోంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జాయింట్ వెంచర్ లో 11,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది అన్నట్టుగా కంపెనీ తెలియజేసింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలివిజన్ అండ్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని వాల్ట్ డిస్నీ కంపెనీస్ ఇండియా యూనిట్ తో కలిసి దేశంలోనే ఒక అతి పెద్ద మీడియా కంపెనీగా సృష్టించబోతోంది అని చెప్పి కంపెనీ చాలా గర్వంగా అనౌన్స్ చేసింది. ఈ జాయింట్ వెంచర్ కి నీతా అంబానీ చైర్పర్సన్ గా ఉండగా స్టార్ ఇండియా మాజీ చీఫ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్పర్సన్ గా ఉండబోతున్నారు. ఈ రిలయన్స్ డిస్నీ ఇండియా కలయికతో 120 టీవీ ఛానల్స్, 2 ఓవర్ ద టాప్ యాప్స్, హాట్ స్టార్ అండ్ జియో సినిమా ఉండబోతున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షేరు ₹2,915 దగ్గర ఉంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ఏం చెప్పిందంటే థర్డ్ క్వార్టర్ లో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ పీరియడ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అలాగే ఐటీ రిలేటెడ్ కంపెనీస్ వాటి యొక్క సేల్స్ గ్రోత్ తగ్గింది అని స్పష్టం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ఈ రోజు లేటెస్ట్ న్యూస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.